నగరంలోని పలు ఫెర్టిలైజర్ షాప్లో తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ షాప్లో రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డును మెయింటైన్ చేయాలని ఫెర్టిలైజర్ షాపు యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడుతూ రాబోయేది వర్షాకాల సీజన్ కు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు. మనకు వర్షపాతం తక్కువగా ఉంటే దానికి అనుగుణంగా సాగు చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని, రైతులకు కావలసిన యూరియా సరఫరా చేసే దిశలో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు వ్యవసాయ శాఖ తరపున పలు సూచనలు చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే డీలర్లపై షాపు లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీనాథ్, ఏవో నాగార్జున, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనం కూడా వానాకాల సీజన్ 2026లో మనం అడుగుపెట్టినాం. దానిలో భాగంగా మనకు ఇప్పుడు వరి విత్తనాలు కానీ పత్తి విత్తనాలు ఎంతవరకు సేల్ అయినాయి, ఏ రకాలు సేల్ అవుతున్నాయి, ఆ స్టాక్ పొజిషన్ ఎట్లా ఉన్నది, అట్లాగే యూరియా మనకు యాప్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మనకు యూరియా వీళ్ళు మన యాప్లో కరెక్ట్గా కొడుతున్నారా అయితే వాళ్ళకు, అందుకే మా టెక్నికల్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి షాప్లన్నీ తిరిగి అన్నీ వాళ్ళకు గైడ్ చేస్తున్నాము. ఏదన్నా వాళ్ళకు కొన్ని కాగితాలు అంటే మెయింటైన్ చేసి డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్ రిజిస్టర్లు అన్నీ మెయింటైన్ చేయాలి వాళ్ళు. అవి చేయకపోతే కూడా మనం కరెక్ట్గా చేసేటట్టు చేస్తాం. ఇక్కడ 2 తప్పిదాలు ఉంటాయి. ఒకటేమో మామూలుగా రికార్డు రాయపడం ఒక తప్పిదమో, అది పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే మనం చెప్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఏమైనా నకిలీ విత్తనాలు కానీ లేకపోతే వేరే మనం పనికిరాని బోగస్ విత్తనాలు అమ్మితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. మన లెక్క ప్రకారంగా ఈ వెరిఫై చేస్తే మన దగ్గర అటువంటిది ఏం లేదు. అటువంటి ఒకవేళ మనకు రైతుల డీలర్లకు కూడా అటువంటి పనులు చేస్తే మాత్రం కఠిన లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడే కాక సీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు కలెక్టర్ ద్వారా సిఫారసు చేయమని అందరికీ మేము ఆదేశాలు ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ఫస్ట్ మహేష్ పట్టేస్, వాయుపుత్ర, తర్వాత ఇప్పుడు లక్ష్మీ సాయి చేసినాం. ఇంకొక 4-5 చేసుకొని యూరియా నిల్వలు వచ్చే సోమవారం 15వ తారీఖు నుంచి మనకు యాప్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఏంటంటే వర్షాలు పడి మనం సోయింగ్స్ అయితే, లేకపోతే ఇంకొన్ని రోజులు మనం పొడిగించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పంటలు వేసిన తర్వాతనే యూరియా పంపిణీ చేయాలి రైతులకు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు వచ్చి నిల్వలు ఉన్నాయి. అన్ని నిల్వలన్నీ మన మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో 1,12,000 బస్తాలు నిల్వలు ఉన్నాయి. అట్లాగే మనకు మార్కెట్లో మొత్తం 2,62,000 మొత్తం కలిపి మనకు 4 లక్షల చిల్లర బస్తాలు ఉన్నాయి. కాబట్టి మనకు యూరియాకు మనకు సెప్టెంబర్ వరకు ఏం కొదవ ఉండదు. కాబట్టి మనకు రైతులందరూ ఏం కంగారు పడద్దు. మీరు వర్షాలు బాగా పడిన తర్వాత, భూమి బాగా నానిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. మీకు యూరియా సప్లై చేసే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందని ఈ సందర్భంగా రైతులందరికీ కోరుతున్నాను. ఇప్పుడు మనకు ఏమిటంటే రైతులు బాగా ఫైన్ వెరైటీ బీపీటీ సామమసూరి, అది అసలు మనం పెద్ద ధాన్యము అది వేసుకోవద్దు. చిన్న ధాన్యము మనకు చిన్న రకం అంటే స్వల్పకాల రకం KNM 1638 వేసుకోమంటున్నాం. కానీ 1638తో పాటు అందరూ బీపీటీని ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి మనకు బోనస్ లేకపోయినా కూడా బయట 3,000 రూపాయలకు మనకు పంట మీద వచ్చి మిల్లర్స్ కొనుక్కుంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు బావిలో నీళ్లునే ఉద్దేశంతో బీపీటీని ఎక్కువ ఇప్పుడు పోతుంది ప్రస్తుతానికి. దాని తర్వాత KNM పోతుంది, తర్వాత తెలంగాణ సోనా పోతుంది. ఫస్ట్ అయితే మనకు బీపీటీ ఎక్కువ పోతుంది ప్రస్తుతానికి. ఇంతవరకు అయితే పత్తి విత్తనాలు అయితే మనకు ఏం వర్షాలు పడలేదు కాబట్టి ఏమీ కాలేదు. ఇప్పుడు మీరు షాపులు వెరిఫికేషన్ చేశారు కదా సార్, షాపులలో విత్తనాలు కానీ ఎరువులు కానీ మీకు వాళ్ళు టీసీలు సబ్సిడీ చేసిన కంపెనీలు అమ్ముతున్నారా, వేరే కంపెనీలు ఏమైనా అమ్మినట్టు? ఏం లేదు, కంపెనీలు వాళ్ళు సరిగ్గా టైంకి వెళ్ళినప్పుడు చూపించలేకపోతున్నారు. కానీ వాళ్ళన్నీ మాకు కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు వాయుపుత్ర వేస్తే వాళ్ళు స్పిక్కులో లేదనుకున్నాము, కానీ దాంట్లో మళ్ళీ చూస్తే మళ్ళీ వెతికి మళ్ళీ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళందరూ ఒక పెద్ద సంచిలో ఒక ప్యాకెట్లో వేసేస్తారు, సరిగ్గా చూపించలేకపోయింది. కానీ ఎవరైనా కూడా మనకు ఇప్పటికప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది ఏవి స్టాకు కంపెనీ నుంచి ఏమొచ్చింది, అతనికి ఏం సర్టిఫికేట్ ఉండాలి మాకు ఆన్లైన్లో తెలుస్తుంది. మేము చాలాను కట్టి చేపిస్తూ ఉంటాం. మనం రిపోర్ట్ పరంగా ఎలాంటి పొరపాట్లు అనేది కనబడవు. కాకపోతే మనకి ఏంటంటే రిజిస్టర్ ఇవాళ అమ్ముడు పోయినాయి, ఇవాళ రాయకపోతే రేపు రాస్తారు. అటువంటి చిన్నవి కానీ మనకు మెయిన్ రైతులకు ఇబ్బంది పోయి వ్యవసాయానికి దెబ్బతీసే ఎలాంటి బోగస్ విత్తనాలు కానీ అటువంటివి కానీ ఇది లేవు. మేము దాని గురించి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం, ట్రాన్స్లేషన్ చేస్తాము, ఈడీ యాక్ట్ పెట్టి బెయిల్ రాకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే.